అసలు పొద్దున్న వచ్చిందంటే పొద్దున వచ్చి వీళ్ళ చెల్లెది బర్త్డే ఉంది. నువ్వు నా గుండెలు రేపటికెళ్ళి నువ్వు కూడా నా గుండెలు ఉంటావు. చూడు గైస్, రేపటికెళ్ళి వీడియోలో కాదు దేంట్లో కనిపించాడు. ఏమైనా అడిగితే నా గుండెలు ఉంటావు వాళ్ళు. పాడురా పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. కొట్టు 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 అది కనిపించండి బయటికి. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే హ్యాపీ బర్త్డే సోనం, మెనీ మోర్ అప్డేట్స్ ఆఫ్ ద డే సోనం అన్నమాట. సో రోజు అయితే మేము సోనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. దేనికి దావత్ ఏమైనా ఉందా? దావత్ అయ్యా మర్యాదలు ఇస్తారు. వింటావా నా మాట వింటలేదు. అసలు పొద్దున్న వచ్చిందంటే పొద్దున వచ్చి వీళ్ళ చెల్లెది బర్త్డే ఉంది. ఎప్పుడు చెప్పాలా బర్త్డే? సోనం మీ చెల్లె ఇదైతే ఫిక్స్. ఇప్పుడు దాకా నేను చెప్పాను. చెప్పు సరే రా భయ్. సోనం మీ చెల్లెరా కాదా? కాదా? ఎందుకు పెట్టాలా? మళ్ళీ ఏమైతుందా? ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండా? సరే నేనేమైతా? సరే నేను ఫ్రెండ్ లో అవుతావు కదా. డీపీలో నా ఫోటో ఎందుకు పెట్టలేదు? ఆమె ఎందుకు పెట్టినా? నువ్వు నా గుండెలు నేను రేపటికెళ్ళి నువ్వు కూడా నా గుండెలు ఉంటావు. చూడు గైస్, రేపటికెళ్ళి వీడియోలో కాదు దేంట్లో కనిపించాడు. ఏమైనా అడిగితే నా గుండెలు ఉంటావు వాళ్ళు. మొత్తం సింపతి కొడుతుండు. మీరు అందరు క్వశ్చన్ అడగాల దీని గురించి. నేను ధర్నా మీద కూర్చుంటా నేను. ఎందుకంటే ఇది పద్ధతి కాదు బయట. టీపీలో అన్న ధర్నా మీద కూర్చుంటాడు. కేవలం ఒక అమ్మాయి గురించి అన్నకు వదిలేసిండు. పెడతాం కదా గడదల మీద. సో గైస్ చూడండి ఎంతవరకు హ్యాపీ బర్త్డే సోనం. అంటే ఇప్పుడు అన్న ఎందుకు మాట్లాడుతున్నా అంటే అన్న జిమ్ కి వేసి వచ్చినా తెలియాలి అందరూ. బైసప్ చూపిస్తున్నా అంకుల్ మంచి. సో గైస్ వీళ్ళు అంకుల్ అంకుల్ అని నవ్వి నాకు బాడీ పెంచిపిస్తారు. అన్నా నువ్వు నిజంగా ఇట్లా మంచి బాడీ పెంచానా? నీకు ఇట్లా ఇంకా 100 పెళ్లి బాడీలు పెంచినా నాకు బాడీ పెంచిన పరేషాన్ బాయ్స్ పరేషాన్ బాడీ ప్రతి సంవత్సరం సోనం వాళ్ళ ఇంట్లో బయట అన్నం వంచారు. ఈసారి వంచలే, గరీబోళ్ళు వీళ్ళే ఉన్నారని. వీళ్ళందరూ పోతారు. చూడు ఎంత తింటారు ఏంది అనేది అదే ఫోకస్. తినడు. సరే నాడు చెప్పొద్దు అక్కడ చెప్తాడు. గిఫ్ట్ ఏం తీసుకోలే నేను. ఇప్పుడైతే మనం అయితే పోయి ఆడికి పోయి జరా తిని కేక్ కట్ చెప్పి ఫస్ట్ కేక్ కట్ చేయించి వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మొత్తం మాట్లాడి కొంతసేపు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసి మనం సెలబ్రేషన్ చేసుకున్నాం. 2000 years later. సో మొత్తానికి అయితే సోనం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మనము తీసుకున్నాం అనమాట. గిఫ్ట్ కూడా తెచ్చింది. టోస్ట్ ప్యాకెట్ తెచ్చింది. అది ఓపెన్ చేసినాక చూపిస్తాం. టోస్ట్ ప్యాకెట్ టోస్ట్ చాలా కాస్ట్లీ. తినేటప్పుడు ఏం చేసామంటే వాళ్ళు టేస్ట్ ఉంటే నేను వద్దంట.
మీరు ఏం కాదు తినమన్నా ఎందుకంటే ప్లేట్ తీసుకోవాలి నాకు ఒక్కనికి అరే రైట్ హర్షానికి ఏం చేశాను నేను చెప్తా క్లారిటీ చెప్పాలి నేను నీకు చెప్పాలి ఊతున్నాను నేను చెప్తా ఏం చేయ తెలుసా నువ్వు లోపల పోయి అన్నం ఆంటీ వాళ్ళు ఇప్పుడు కేక్ కోసినాక కేక్ కోసినాక తినిపిస్తారు కదా తినేటప్పుడు ఆంటీ నాకు వద్దు అని చెప్పి నువ్వు అని లే ఆంటీ వేయండి తింటా అన్నదానంకి వచ్చిరా బర్త్డేకి వచ్చిరా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సో మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ద డే రెడీ అయిందనమాట. పొద్దున వచ్చింది మళ్ళీ మేమే ఇంటికి వచ్చినాం ఇప్పుడు. ఎస్ అంతే అందరు చుట్టుముట్టు నన్నే వస్తారు. ఆమె బర్త్డే కొడతారు. ఫస్ట్ అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పరిచయం చేయి అందరికి. మా మమ్మీ మా అక్క వాళ్ళ హస్బెండ్ నీకేమైతాడు మా మమ్మీ వాళ్ళ చెల్లి మా సిస్టర్ మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ మమ్మీ మా మోనక్క మా పిన్ని వాళ్ళ అక్క అవుతుంది అక్క అవుతుంది. మీరు మా కజిన్ సిస్టర్స్ నా సిదీక్ష. ఇగో ఈయన మా చింటూ అన్న. అది మా స్వీట్ హార్ట్ హారికక్క. ఈయన మా హర్ష అన్న విఐపి. నరేష్ అన్న కామెడీ. సని అన్న మోడల్. బాబు ఏరియా. ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. బాబుకి ఏం లేదు, బాబు మంచివాడు. ఇన్నోసెంట్ ఆంటీ ఇగో నేనేమో కేక్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనిపించిన. వీళ్ళందరూ తిండికి వచ్చి అందరు తినొచ్చు, అందరు సెలబ్రేట్ చేసి నేను తిననా ఆంటీ. ఎందుకు నేను నిజంగా మానేసిన నాన్ వెజ్. యాందిరయ్యా యాం చేస్తున్నా నిజంగా టోస్ట్ పాడురా హ్యాపీ బర్త్డే టు యు 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 మే గాడ్ bless you. హ్యాపీ బర్త్డే టు యూ. చిటికలి అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి.
తెలంగాణ హైదరాబాద్ ఫస్ట్ మేము పెట్టాలా తినాల్సిన వాళ్ళు రాలేదు ఒరే ఆప్తావా సిగ్గులేని ఎదవా నరేష్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చిండు లాస్ట్ పాలేజీ అంట పాలేజీ బిస్కెట్ ప్యాక్ సో గైస్ మన అమ్మ అయితే అనుకుంటున్నా మెడల్ వేసుకుంది 150 చిన్న గిఫ్ట్ నా తరఫు నుంచి చెప్పని కొట్టు 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 అది కనిపించండి బయటికి సిల్వర్ ప్లాటినం బ్రాస్లెట్ అనమాట తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు పైన ఓపెన్ మరి ఓపెన్ అయింది డైరెక్ట్ చాందా నుంచి అయితే చాలా అయితే తెచ్చినామన్నమాట. మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్షిప్. ఇట్లా ఇట్లా చెప్పి తిందామా 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 బర్త్డే అయితే సక్సెస్ఫుల్ గా కట్ చేసి ఓకే. సో మనమైతే మన బబ్బుని అడుగుదాం అనమాట. సోనం గురించి కొన్ని మాటలు చెప్పమండి, వాళ్ళ బాండ్ గురించి చెప్పు. చెప్పు నాకు రావు సెంటిమెంట్ అవన్నీ. ఒక సెంటిమెంట్ కొట్టమన్నట్లే చెప్పు. మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు. మంచిది మంచిది టైం కి ఏమంటారు హాస్టల్ అవ్వండి కాదు చెప్పు. అరే నాకు రావు అన్ని చెప్పనీకి. మంచి ఆమె మంచి ఇన్నోసెంట్ ఆమె. అండ్ 10 రోజులు రోజుకో 10 ఇల్లు పెట్టి చంపుతుంది మమ్మల్ని అందరినీ. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందంటే ఒక రోజులో 10 ఇల్లు పెడుతుంది పక్క. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఆయన కూడా చాలా ఇన్నోసెంట్, అందరినీ ఒట్టేస్తారు. అలా అర్థమైందా నీకు? నన్ను అడుగుతుంది నా బెస్ట్ ఫ్రెండ్. పెద్ద పెగ్గాడు వేస్ట్ కాదు. ఒక్కొక్కసారి ఎడ్డెడ్ చేస్తారు. మొత్తం ఆయన కొంచెం తేడా తేడా అనిపిస్తాడు. చిన్నప్పుడే హాస్టల్ కి వేసాము, చాలా చిన్న ఉన్నప్పుడే. అయినా కానీ తను భయపడకుండా అందులో ఉన్నది. మేము వెళ్తే చాలా ఏడ్చేది, మేము ఆమెకు చాలా ధైర్యం చెప్పి ఉంచాను. కానీ షీఈ్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లోనే ఆమె ఇప్పుడు 5 years నుంచి హాస్టల్లో ఉంది. అంత చిన్నప్పుడే వేసాం ఆమెకి. ఆమె మంచిగా అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు కూడా ఆమె ఏం బాధపడదు. ఫుడ్ సరిగ్గా ఉన్నా లేకున్నా ఎట్లున్నా సరే ఎంత నైట్ కూడా అక్కడ కరెంట్ పోతుంది హాస్టల్లో. అయినా కానీ ఆమె అంత ధైర్యం ఉంటుంది. కరెంట్ పోతే ఏడుస్తుంది అన్నట్టు. చిన్న ఉన్నప్పుడు కరెంట్ పోతే చాలా ఏడ్చేది. హాస్టల్లో కరెంట్ పోతే చాలా ఏడ్చిందంట. ఒకసారి మేము వెళ్తే చాలా భయపడి వచ్చేస్తా అంది. లేదని మళ్ళీ ధైర్యం చెప్పి మేము ఒక టార్చ్ అది అన్ని కొనుక్కొచ్చి ఆమె కొంచెం ధైర్యం చెప్పేసి వచ్చాము. అది షీఈ్ వెరీ గుడ్ గర్ల్ అండ్ వెరీ క్యూట్ గర్ల్. నువ్వు చెప్పు. చెప్పాలంటే స్నాప్లు పెడుతూ మైకల్ నీకేమైతే చెప్పు. ఆమె
అవి ఈమె ఎందుకు చెప్తాలేదు చెప్పాలి ఆంటీ టోస్ట్ ప్యాకెట్ ఇచ్చింది కదా అట్లా అని చెప్పి ఏమి వస్తుంది వాళ్ళకు సిగ్గు అవుతుంది ఇంతమంది ముందు చెప్పాలి మరి మాకు చెప్తున్నాక చెప్తా అంటే ఇండైరెక్ట్ గా తిందామని అంటుంది అక్క ఫస్ట్ మీకు పెట్టారు ఇలా వాయిలో కూడా మేము అవునా పాప మా అక్క పొద్దున్న నుంచి తింటే నా కోసం నా కోసం వీడియో అదే చెప్తాడంట సోనం చాలా మంచిది హాస్టల్ నుంచి వచ్చి మంచిగా ఉంటది అప్పుడప్పుడు క్యాండిల్ ఇప్పిస్తాడు హాస్టల్లో ఒకవేళ రఫ్ కరెక్ట్ ఈయన గుర్తొస్తాడు అప్పుడు ఆంటీ కొట్టగల అమ్మ ఏమనాలా అమ్మగారా ఏమనాలా ఆంటీ రైట్ ఆంటీ కొంచెం మీ సోనం గురించి ఒక 2 మంచి మాటలు చెప్పండి సోనం మన పేరు ఇప్పుడు మార్చారు సోనం మంచి అమ్మాయి అంటే నరేష్ ఇంకా బాబు ఫాస్టింగ్ అంట అంటే చూడు సాయిబాబా రాదు